నేనేమన్నా నువ్వు హైదరాబాద్ వదిలేసిపోయినావు, అందరు నాగని చేసినావు, నువ్వు రాకపోతే అందరం ఫోర్స్ పెడితేనే మళ్ళీ వచ్చిండి ఇడికి. అదే ఇప్పుడు నువ్వు ఫుడ్ అమ్ముతలేవు, నీ ఇంట్లో ఫుడ్ పెడుతున్నావు. అది చాలా బాగుంది. ఏం తిన్నారు మీరు? మటన్ చికెన్ రెండు బాగుంది, చాలా బాగుంది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. వాళ్ళందరిలో మంచిగా మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్ ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా హైదరాబాద్ కు వచ్చిన ఒక ఖతర్నాక్ నాన్ వెజ్ ఫీస్ట్ దొరికే ప్లేస్ ఉంది. ఇక మొత్తం నాన్ వెజ్ తో విందు చేయొచ్చు, అది కూడా బడ్జెట్ లో చేయొచ్చు. పెట్టుడు కూడా పెద్ద చేతితో పెడతాడు కాక. బంజారా హిల్స్ దగ్గర అప్పట్లో నాన్ వెజ్ ఫీస్ట్ అని వీడియో చేసిన. లోటస్ పాండ్ పక్క పూర్తి ఉంటుండే రోడ్డు మీద, షాద్నగర్ లో పెట్టిండే హోటల్, షాద్నగర్ హైవే మీద. ఆడ కూడా చేసిన వీడియో మనం. దాని నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తావు హైదరాబాద్ కి, మళ్ళీ ఎప్పుడు ఎడతావు అని చెప్పేసి అట్లా ఇప్పుడు మళ్ళీ వచ్చేసి టోలు చౌకీ దగ్గర మంచిగా కూర్చొని మంచి సీటింగ్ పెట్టిండు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటది. మస్తు ఇష్టం నాకే కాదు, ఎంతో మంది ఆ లోటస్ పాండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బడ్జెట్ లో ఫుడ్ పెట్టేటోడు. మీల్స్ అయితేనేమో 80 రూపీస్ ఎంతో ఉంటది, పార్సల్ అయితే 90 రూపీస్ ఉంటది. పురుసత్గా ఇప్పుడు పోయి గట్టిగా తలకాయ కూర, బోటి, మటన్ అన్ని పోయి కుమ్మేసి పెడదాం. పాత హోటల్ ఆడుండే ఆ బ్యానర్ కనిపిస్తుంది ఇక్కడ. ఇది లోటస్ పాండ్ దగ్గర వాళ్ళ పాత ప్లేసు. ఈ నుంచి పారామౌంట్ కాలనీలో పెట్టారు కదా, ఇప్పుడు ఆడికి పోయే రూట్ చూపిస్తా చూడరు. అంటే ఇది అంతా ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది. మస్తు మంది ఆ బ్యానర్లు పెట్టొచ్చు కదా నువ్వు, అది అని వాళ్ళు ఇబ్బంది పడేటోళ్ళని చూస్తే నాకు ఒకటి కూడా క్లియర్ గా చెప్తే మంచిగా ఉంటది కదా అనిపించింది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ లోటస్ పాండ్ నుంచి అడిగిపోదాం మేము. దీన్ని పైకి పెట్టిండి అప్పుడు సెల్లార్లు అని చెప్పినా కదా రెండోసారి. ఇవన్నీ బ్యానర్లు పెట్టిండి ఆ నుంచి. డైరెక్ట్ మీరు ఆడికి వస్తే పాత హోటల్ కాడ నుంచి ఇవన్నీ మీకు బ్యానర్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇదంతా బాగా అవసరం లేదు, మీరు గూగుల్ మ్యాప్స్ లో చూసుకున్నా డైరెక్ట్ వస్తుంది. ఇల్లులా ఉంది ఇది. కంగ్రాట్స్, భలే దొరుకుతాయి ప్లేసులు నీకు. ఇది నాదేనే, ఇది ఓనా? మొత్తం నాదే. అచ్చా అచ్చా, అదే సీనికాక ఇంటికి నేను ఇందాక నా ఇంటికి వస్తున్నట్టుంది అని. ఇప్పుడు నువ్వు ఫుడ్ అమ్ముతలేవు, నీ ఇంట్లో ఫుడ్ పెడుతున్నావు, అదేనా పాయింట్? మనకి అదే మెయిన్ ఇంపార్టెంట్ డార్లింగ్. ఇక్కడ ఫుడ్ సేమ్ అదే, రూట్ మ్యాప్. అది వీడియో వస్తుంది. మంది ఇక్కడ చిట్టి ముచ్చాలు రైస్ ఉంది. ఓకే, అక్కడ షాదలో దుమ్ము దులుపుతుంది రైస్. అవునా? చూస్తుంటే కూడా ఎంత ముద్దు ఉంది, టెంప్టింగ్. బా మటన్ ఇగో చూడురి, మటన్ అని ఏదో పెడుతున్నాడు కదా, పైసలు తక్కువ తీసుకుంటున్నా కానీ గ్రేవీ నీళ్ళు అట్లా ఉండదు, తిక్కు గ్రేవీతో చేస్తాడు. అగో అన్నేం చెప్తున్నాడు తిన్నాయన మనోళ్ళే. ఫుడ్ మనం ఎంత మంచి పెడితే కష్టం. ఎట్లుందన్న టేస్ట్ ఎట్లుంది చెప్పు. తిన్నావా? పార్సల్ తీసుకోవచ్చున్నావా? ఇంతకుముందు తిన్నావా? నేను ఆ రోజు అన్న, నేను ఆ వీడియో ఇష్టం, నువ్వు ఇట్లా వదిలేసి షాద్నగర్ పోతే ఎట్లా ఆడున్నోళ్ళు ఏం కావాలి అని. రెగ్యులర్ వచ్చి తినిపోతూనే ఉంటాం. కాకపోతే ఇప్పుడు టైం లేదని పార్సల్ తీసుకోబోతున్నాం. ఇక్కడ మీరు పార్సల్ కూడా తీసుకోవచ్చు. 8 పార్సల్. అచ్చా, వెజ్ చూద్దాము. వెజ్ నుంచి నాన్ వెజ్కి అడుగుదాము. క్యాబేజ్ చేసిరు, సాంబారు, సొరకాయ చట్నీ.
పప్పు, రసం, ఫ్రయామ్స్, వైట్ రైసు, పుల్కాలు. స్వీట్ అంటే ఇప్పుడు ఓపెనింగ్ అని పెట్టిరంట. పెరుగు రైతా. ఈ పక్కకు వస్తే చికెను. ఏం చికెన్ అన్న ఇది? డ్రైయా? ఓకే. చికెన్ 65. ఈ చికెన్ 65 ఏంది అని అంటే బిర్యానీకి కాంప్లిమెంటరీ చేస్తాడు, అంతేనా? ఇది గోంగూర, రైట్? ఇది పైసల డబ్బా. అది సెమీ గ్రేవీయా? ఇంకేమేమి చూడలే. మన ఫేవరెట్ తలకాయ కూర, బోటి. అరే ఇది కూడా సూపర్ ఉంటుంది. ఇదేందన్నా, ఇదేదో అంటారు గ్రీన్ చికెన్, ఇంకో పేరు కూడా అంటారు దీన్ని. బోటి లేదా? ఈరోజు చేయలేదా? తలకాయ చేసారు, నాకు ఇష్టమైన బోటి లేదు. కానీ మటన్ తలకాయ మాత్రం ఇరేదిద్దాం. మెనూ చూడు. వెజ్ మీల్స్ అయితే 80 రూపీస్, పార్సల్ అయితేనేమో 90 రూపీస్, రాగి సంకటి అయితేనేమో 70, చిట్టి ముత్యాల ప్లెయిన్ రైస్ 120, విత్ చికెన్ అయితే 220, మటన్ అయితే 300, ప్రాన్స్ అయితే 300, తలకాయ కూర అయితే 250, బోటీతో అయితే 220. ఈరోజు బోటీ చేయలేదంట, నాకు అంత ఇష్టం బోటీ. ప్లెయిన్ పులావ్ 100, బాస్మతి రైస్తో ఉన్నది అది. ప్లెయిన్ పులావ్ చికెన్ 200. ఇవన్నీ ప్రైజులు చదువుకోరి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉంది బోటి కర్రీ విత్ రైస్ 140, చేపల పులుసు విత్ రైస్ 140, రాగి సంకటి నెల్లూరు చేపల పులుసు 140. ఈ ప్రైజెస్ అన్నీ చూసుకొని అన్ని బడ్జెట్లోనే ఉంటాయి, ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది. అని కడుపు నిండా టేస్ట్ ఫుడ్ తినిపోవచ్చు. ఇన్ని రోజులు అయితే రోడ్డు మీద పెట్టినాం, సెల్లార్లో పెట్టిన, ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చినాం అందరిని. పుల్కాడు కూడా వేడివేడిగా చేస్తుంటారు, ఇప్పుడు ఇంట్లో చేసి పెట్టరు. కానీ కొంచెం నాకు అంత వద్దు, ఒక 2 ముక్కలు చాలు, అంత కూడా. మీరు ఎంత చెప్పినా వినడు, అంతే చేస్తారు. దీని పేరు ఇంకేదో ఉండే, గ్రీన్ చికెన్, లాహోరీ చికెన్. నేను అదే అంటే ఇందాక వెళ్తూనే. చాలు. చూడు తలకాయ కూర, దీని గ్రేవీ చూడు ఎట్లున్నది. ఇది డ్రై చికెన్, ఇదేమో గ్రీన్ చికెన్ లాహోరీ చికెన్. ఇది కంప్లీట్లీ డ్రై. వీడికి వస్తే మీకు నాన్ వెజ్లా పూర్తిగా ఇష్టం వచ్చినవి తినొచ్చు. చికెన్ల వెరైటీలు తినొచ్చు, మటన్ల వెరైటీ తినొచ్చు, చేపల పులుసు తినొచ్చు, చిట్టి ముత్యాల రైస్తో తినొచ్చు, పులావ్ రైస్తో తినొచ్చు, ప్లెయిన్ రైస్తో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, రాగి సంకటితో తినొచ్చు. నాన్ వెజ్ విందిదిగా. కలర్ వేయడు అసలు. ఇదంతా పుదీనా కొత్తిమీర దాంట్లోతో వచ్చింది. ఇది ఫుల్గా గ్రేవీ తీసుకొని, గ్రేవీలు ఇట్లా అద్దుకొని, నెల్లూరు వారి శ్రీను హోటల్లో లాహోరీ చికెన్ విత్ రోటీ. ఫస్ట్ బైట్ మీతో పాటు నేను నోట్లో నీళ్ళు వస్తున్నాయి. లోపల గ్రేవీ బ్లాస్ట్ అవుతుంది, మస్తు క్రీమీ ఉంది, అదిరింది. చికెన్ సెమీ గ్రేవీ తిందాం. ఇన్ని ఐటెంలు ఒకదానికోటి పొంతన లేకుండా ఎట్లా చేస్తాడో డిఫరెంట్గా. ఈ డ్రై తిందాం, డ్రై చికెన్ కంప్లీట్ డ్రై. ఇది దీనికి ఇది ఇంకా సూపర్ సెట్ అవుతుంది చపాతీకి. నాకెంతో ఇష్టమైన తలకాయ కూర తిందాం. ఎట్లా క్లీన్ చేసి చూడు, మెత్తటి ముక్క, ఈ గ్రేవీ. ఇప్పుడు ఉల్లిగడ్డ తినాలి, అదిరిపోతుంది. ఎన్నో చోట్ల తింటుంటాం కానీ తలకాయ కూర, ఈడ తలకాయ కూర టేస్ట్ వేరు. తింటే ఇట్లా చెమటలు పట్టాలి. ఇప్పుడు పోయి రాగి సంకటి కాంబినేషన్లో మటను దాంతోపాటు ఇంత చేపల పులుసు చేసుకొని రాగి సంకటి తీసుకొని వద్దాం. నోట్లో నీళ్ళు వస్తున్నాయి. మాడిగా వేసిరా, చూసిరా? అదే వేరే వాళ్ళు అనుకో, వేసినాం అంటారు. చూడలేదు కాబట్టి చూడలేదు అని చెప్తారా, నిజాయితీ ఎట్లుంటుంది. రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది. మటన్ తిందాం. మనం పెట్టే పైసలకి తినేదానికి వర్తరాబాయ్ అనిపిస్తుంది. రాగి సంకటిని చేపల పులుసు కాంబినేషన్లోనే తిన్నారు. అమ్మ చెమటలు పడుతున్నాయి.
కొంచెం చిట్టుముత్యాల పులావు, చికెన్ బిర్యానీ పెట్టుకుందాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చికెన్ బిర్యానీకి కాంప్లిమెంటరీగా చికెన్ 65 వేస్తారు. ఇట్లా 2 కర్రీస్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చా? 2కి వేస్తారు, 2 లేక 3 పీసులు తక్కువ చేసి 3 అన్న వేస్తారు. అడుగుతుంటారు గోంగూర చికెన్ కావాలంటారు, ఇది కొంచెం అది కొంచెం ఏంటి 3 రకాలు తింటా అంటారు. కస్టమర్ ఎట్లా కావాలంటే అట్లా. అంటే సింగిల్ చికెన్ ప్రైస్ ఉంటుంది అప్పుడు. అంతే చేస్తాం. అదే మనం మొత్తం క్వాంటిటీ వేయకుండా కొంచెం కొంచెం చేస్తాం. రైట్, చాలు. ఇది ప్రాన్స్ కర్రీ, గోంగూర వేసుకుందాం, అదిరిపోతుంది నాకు తెలిసి. చాలు. యా, అయిపోయింది. నల్లిబొక్క దొరికింది. దీనికి కాంప్లిమెంటరీ చికెన్ 65 ఇస్తారు. ఫస్ట్ చికెన్ 65 ముక్కోటి తిందాం. మీకు ఎవరికైనా ఫుడ్ కావాలి, ఇంత దూరం రాలేమో అని అనుకుంటే మీరు ఫోన్ చేసి ఫుడ్ బుక్ చేసుకుంటే మీకు ర్యాపిడోలో కానీ ఊబర్లో కానీ ఫుడ్ పంపిస్తారు. లెగ్ పీస్ బ్యాచ్ ఎవరైనా ఉంటే హై-ఫై చియర్స్. నాకు చికెన్ దమ్ బిర్యానీగా లెగ్ పీస్ అంటే పానం. జ్యూసీ ఉంది లోపల. బిర్యానీ ఏంటన్నా దొరుకుతుంది, కానీ ఈడ స్పెషాలిటీ ఏంటంటే అన్లిమిటెడ్ రైస్ పెడతాడు. అట్లా ఉందా, ఇల్లే కదా తిరుగుకుంటుంది. ఉందా ఇది రైస్ అన్లిమిటెడ్ అన్నా బిర్యానీది? రైస్ అన్లిమిటెడ్. టేస్ట్ ఎట్లుంది? ఇంతకుముందు వచ్చిరా ఆయన? ఎక్కడున్నప్పుడు వచ్చిండే? లోటస్ పాండ్కి పోయేటోళ్ళం ఈ బ్యాచ్ అంతా. అది బ్యాచ్ ఉంటుంది, ఈ బ్యాచ్ పాస్డ్ అవుట్ బ్యాచ్ ఇయర్ అని అట్లా అన్న. అదిరిపోయింది. ఇంకా తినలేదు నేను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ప్లెయిన్ రైస్ తిందాం, దాని తర్వాత ప్రాన్స్తో తిందాము, మటన్ నల్లి బొక్కతో తిందాం. మస్తు ఫ్లేవర్ఫుల్ ఉందా, అద్దరిపోయింది. ప్రాన్స్ చూడరు సైజు, నలిసి టైగర్ ప్రాన్స్ ఏందో మరి, అంతేనా? అలా ప్రాన్స్ గురించి మనకు పెద్ద నాలెడ్జ్ లేదు, కాకపోతే పెద్ద ఉన్నాయి. వండిన తర్వాతనే ఇంత పెద్ద ఉందంటే ముందు ఎంత పెద్ద ఉండొచ్చో మీరే అర్థం చేసుకోరు. అంటే నాకు చెమటలు వస్తున్నాయి, జర ఫ్యాన్ తక్కువ పెట్టుకున్నా మీకు ఇట్లా అని. చాలా ముద్దు ఉంది. ఇప్పుడు మటన్ తిందాం. ఇట్లా అనుకోకపోతే పానం ఒక్కోదు అన్నం తినేటప్పుడు. ఏళ్ళని ఇట్లా గీక్కోవాలి. ఒక్క దెబ్బకు వచ్చింది. గోంగూర వేసుకున్నా, మస్తు ఎక్కువ తిన్నా మసాలాల తర్వాత. నేను ఇది నిదానంగా తింటుంటా. బడ్జెట్లో సూపర్ టేస్టీ ఫుడ్, అది కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అన్లిమిటెడ్ పెడతారు. రైస్ కానీ ముక్కలు అయితే ఒకసారి వేస్తారు, అది కూడా గట్టిగా వేస్తారు. శ్రీని హోటల్ ఏడుంది అని అంటే మీరు ఒకవేళ ఆ ఫిలిం నగర్ అట్నుంచి వస్తే కనుక అపోలో అది ఉంది కదా, అపోలో హాస్పిటల్ కన్నా అట్నుంచి ఉంటుంది. చలో ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరులు నేర్పిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, నచ్చింది ఏరి ఉంటాం. అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ బాగుంది. బాయ్, లవ్ యూ చాస్.